తేనె మంచు, కాపు ఆలస్యంగా రావడం, అకాల వర్షాల కారణంగా ఈ ఏడాది కూడా మామిడి దిగుబడి తగ్గిపోయి ధరలు పెరిగిపోయాయి. పచ్చి మామిడి పండ్ల విక్రయాలకు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ మార్కెట్ యార్డులో గత ఏడాది ఇదే సమయానికి 215 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 107 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి డి గిరిబాబు తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మామిడి దిగుబడి సుమారు 40% తగ్గే అవకాశాలున్నాయన్నారు. దిగుబడి తగ్గడంతో పండ్ల ధరలు కూడా పెరిగాయి. నాణ్యమైన కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి పండ్ల ధర 6,000 నుంచి 8,000 పలుకుతున్నాయి. ఇతర రకాల ధరలు కూడా పెరిగినట్లు మామిడి పండ్ల వర్తకులు చెబుతున్నారు. వేసవి కాలంలో మధుర ఫలం మామిడి పండ్ల గురించి ఏడాదంతా వేచి చూసేవారికి కొదవలేదు. పిల్లలతో సహా పెద్దలు కూడా మామిడి పండ్లు రుచి చూసేందుకు నోట్లో నీళ్లూరేలా వేచి చూస్తున్న వేళ ధరలు చెట్టెక్కాయి. దీంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మామిడి పండ్లు అందని ద్రాక్షగా మారాయన్న ఆవేదన కనిపిస్తోంది. మరోవైపు అకాల వర్షాలు, దిగుబడి తగ్గడం, ఆలస్యంగా కాపుకు రావడం వంటి కారణాలతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆశతో కొంతమంది వర్తకులు మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ యార్డులో ఉన్న రైపనింగ్ ఛాంబర్ గతంలో మామిడి పండ్లను మాగబెట్టేందుకు వినియోగించేవారు. దీన్ని లీజుకు తీసుకున్న వర్తకుడు ఈ సీజన్లో అరటి పండ్లను మాగబెట్టేందుకు వినియోగించడంతో సహజ సిద్ధంగా పండే మామిడి పండ్లు మార్కెట్ యార్డు కొనుగోలుదారులకు దూరమయ్యాయన్న వాదన వినిపిస్తోంది. రంగు చూసి మోసపోవద్దన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్తో కలిసి మార్కెట్ యార్డులో కార్బైడ్ వినియోగంపై వర్తకులకు అవగాహన కార్యక్రమాన్ని వినియోగించారు. హానికరమైన కార్బైడ్ను వినియోగించకుండా ఈసారి కూడా ఫ్లెక్సీలు కట్టి వర్తకులకు అవగాహన కల్పించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి డి గిరిబాబు చెప్పారు. మరోవైపు రైపనింగ్ ఛాంబర్ అందుబాటులో లేకపోవడం వల్ల వర్తకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ధర ఎక్కువైనా ఆరోగ్యానికి హాని లేని సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు మార్కెట్ యార్డ్, మార్కెటింగ్, ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ విద్యార్థులకు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కళాశాలల్లో రాయితీపై ప్రవేశాలు కల్పించేందుకు నిన్న సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో విద్యోన్నతి పథకం కింద విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారన్నారు. విద్యార్థులలో పరిజ్ఞానం పెంచడం, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అటువంటి విద్యార్థులు తమకు నచ్చిన ఇంటర్మీడియట్ కళాశాలల్లో అతి తక్కువ ఫీజుతో ప్రవేశానికి విద్యోన్నతి కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అవకాశం కల్పిస్తోందన్నారు. నగర కమిషనర్ రాహుల్ మీనా విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభకు అహర్నిశలు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విద్యోన్నతి కార్యక్రమం ద్వారా ఏటా ఎంతో మంది మెరిట్ విద్యార్థులకు మేలు చేకూరుతోందన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 500 మార్కులకు పైగా సాధించిన 223 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులను మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పాల్గొన్నారు. పాలక వర్గాలు లేని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సహా రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, గూడూరు, రాజాం మున్సిపాలిటీల్లో పాలకవర్గం అధికారం చేపట్టే వరకు ప్రత్యేక పాలన అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అనుభవాల దృష్ట్యా 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు తావు లేకుండా సమగ్ర రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
రద్దీ నియంత్రణ బాధ్యతను చెన్నైకి చెందిన చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. అథారిటీ ప్రతినిధులతో కలెక్టర్ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, అత్యవసర సేవలు, ఘాట్ల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో రియల్ టైం క్రౌడ్ మేనేజ్మెంట్ అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల సమయంలో 5 ప్రధాన రోజుల్లో 1 కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్ని ఘాట్లను పుష్కర ఘాట్లుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కోటిలింగాల ఘాట్ వంటి విశాల ప్రదేశాలను ఎక్కువ మంది భక్తులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అందుకు అనుగుణంగా మళ్లింపు టెక్నాలజీ ఆచరణలు చూపాలని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. జూన్ 10 నాటికి సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం వైపు మాత్రమే కాకుండా కొవ్వూరు వైపు కూడా ఈసారి సమాన స్థాయిలో అభివృద్ధి చేసి భక్తులను మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరానికి వచ్చే ట్రాఫిక్ను ముందుగానే గుర్తించి వాహనాలను నిర్దిష్ట ప్రాంతాల్లో నిలిపి అక్కడి నుండి షటిల్ బస్సులు లేదా నడక మార్గాల ద్వారా ఘాట్లకు తరలించే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. సాధారణ ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ గత పుష్కరాల సమయంలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో అమలైన క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. నగరంలో 17 ఎంట్రీ పాయింట్ల ద్వారా వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, పుష్కర ప్రత్యేక అధికారులు ఎన్ మనోజ్, డాక్టర్ ఏ మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల కట్టడి చేయడంలో విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు, పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్కోడ్ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎవరికైనా అనుమానం వస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని, ముందుగా పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అన్ని విద్యాసంస్థల్లో వారానికి 1 రోజు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నెలకు ఒకసారి నషాముక్త భారత్పై పిల్లల్లో అవగాహన కల్పించడం కోసం తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయించడం అవసరమని అన్నారు. హాస్టళ్ల వద్ద విద్యార్థులపై వార్డెన్లు కఠిన నిఘా పెట్టాలన్నారు. విద్యార్థుల రాకపోకలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని, అవసరమైన సందర్భంలో వాటిని విశ్లేషణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు అనుమానం వస్తే ఈగల్ టీం, శక్తి టీంలకు సమాచారం అందించాలని సూచించారు. నగర శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సేవించే అవకాశం ఉన్న హాట్స్పాట్లను గుర్తించి అవసరమైన చోట పొదల తొలగింపు, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ శాఖలతో సమన్వయం తప్పనిసరి అని అన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరిగిన ఎన్కోడ్ సమావేశం నుండి ఇప్పటి వరకు 13.66 లక్షల విలువైన 25 కిలోల గంజాని స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 వాహనాలను సీజు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీంలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాలేజీలు, హాస్టళ్ల బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల ప్రవర్తనపై కూడా నిఘా ఉంచాలని సూచించారు. మాదక ద్రవ్యాలు సేవించిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం 500 టెస్టింగ్ కిట్లను సరఫరా చేసిందని, మరిన్ని కిట్లు అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అదనపు కిట్లు సమకూర్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, పోలీస్ శాఖ, అటవీ శాఖ, రైల్వే శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ టీం, శక్తి టీం, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, రవాణా, ఆర్టీసీ, పి పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు రైతు బజార్ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్లోని ప్రతి దుకాణాన్ని సందర్శించి కూరగాయల ధరలు మరియు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వినియోగదారులకు కూరగాయలు అందుతున్నాయా లేదా అని ధరల పట్టికను తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించాలని,
తూకాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్కు వస్తున్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారికి అందుతున్న వస్తువులు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకలో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 విశాఖపట్నానికి చెందిన టి కిరణ్మయి గాత్ర కచేరీ జరుగుతోంది. పంతు సాకేత్ వయోలిన్, కొమ్మ జోసుల సద్గురు చరణ్ మృదంగం, సరస్వతుల హనుమంతరావు ఘటంపై గాత్ర కచేరీతో సహకరిస్తారు.